గురు సాన్నిధ్య అనుభూతి గురించి మాట్లాడుకుంటున్నాం మనం. నిన్ననే కాదు, మనమే కాదు, ఏ ఆధ్యాత్మికమైనటువంటి సమూహం ఏర్పడినా దాని యొక్క చరమ లక్ష్యం ఏంటి అంటే నిరంతర గురు సాన్నిధ్యము. ఆధ్యాత్మికత అనే పదం వాడినట్టున్నాను, తప్పు అది. ఎక్కడ జ్ఞానం మీరు సంపాదించదలుచుకున్నా మీరు చేయవలసింది అదే. కెమిస్ట్రీ చదువుతాడు వాడు, నిరంతరం ఏ అనుభూతి చెందుతాడు? కెమిస్ట్రీ. అప్పుడే వాడు కెమిస్ట్ అవుతాడు. డాక్టరు పేషెంట్ వచ్చాక ఆగు, ముందు నేను పుస్తకం తీస్తాను, ఈ లక్షణాలు ఏ రోగానికి ఉన్నాయో. లేకపోతే హోమియోపతి డాక్టర్ అయితే ఆగు, నీ లక్షణాలు చెప్పావు కదా, ముందు నేను పుస్తకం తీసి వెతుకుతాను, ఏ మందు వేస్తే నీకు ఈ రోగం తగ్గుతుందో అన్నాడు అనుకో డాక్టర్. మళ్ళీ వెళ్తావు ఆ డాక్టర్ దగ్గరికి? వెళ్ళాము. అంటే ఏంటవ్వాలి డాక్టర్ అంటే? నిరంతరము ఏ రోగానికి ఏ మందు, ఏ మోతాదులో వేయాలి అనేటటువంటి అవగాహన రావాలి. అంతేత విద్య అంటేనే అది. సినిమా చూస్తున్నాడు డాక్టరు, మీరు చూడండి, డాక్టరు సినిమా చూస్తూ ఉంటే అక్కడ ఏదో రోగం ఉంటుంది ఆ పేషెంట్ అక్కడ స్క్రీన్ మీద, ఖచ్చితంగా వీడు పక్క వాళ్ళకి చెప్తాడు ఏం తప్పు జరిగిందో, ఏం చేయాలో, ఏ మందు వేయాలో. ఇంచేత నిరంతర అనుభూతి. వాడు డాక్టర్ నన్ను మర్చిపోలేడు వాడు. ఇంచేత ఈ నిరంతర అనుభూతి అనేది మీకు ఆల్రెడీ ఉంది. దానిని ఈ విషయం వైపుకు మలుచుకోండి, అది నేను అడిగేది. ఈ విషయం వైపుకి ఎందుకు మలుచుకోమని చెప్తున్నాను నేను? మనం చేసేటటువంటి అనేక కార్యక్రమాలలో సుఖాలు మనకు ముఖ్యం. ఆధ్యాత్మిక జగత్తు కూడా సుఖం కోసమే ప్రయత్నం చేస్తోంది. ఏంటి తేడా? మనం చేసేటటువంటి సుఖాల యొక్క ప్రయత్నాలలో 10 క్లాస్ చదువుతున్నాడు కుర్రాడు, 10th క్లాస్ జరుగుతోంది, సినిమాకి రమ్మని పిలిచాడు ఇంకో ఫ్రెండ్. నిజంగా ఏదో సుఖం వాడికప్పుడు సినిమాకి వెళ్ళటమే. కానీ సినిమాకి వెళ్తే మనం ఒప్పుకోవాలని ఏమంటాం? లెక్కల క్లాస్ జరుగుతుంది కదా, లెక్కలు నేర్చుకో, ఖాళీగా ఉన్నటువంటి టైంలో నువ్వు కావాలంటే వెళ్ళు, అంతే కదా. ఆ వెళ్ళు అని చెప్పటంలో మన ఉద్దేశం ఏంటి? వాడు 10th క్లాస్ కనుక పాస్ అవుతే దాని తర్వాత కూడా వాడి యొక్క విద్యాభ్యాసం జరిగితే ఇప్పుడు సినిమా చూస్తున్నప్పుడు పొందే సుఖం కంటే ఎక్కువ సుఖం పొందుతాడు. అదే కదా ఉద్దేశం. లేకపోతే వాడు చదువుకోవాలని ఎందుకు మనం ఇంత కష్టపడతాం, మన పిల్లలు చదువుకోవాలని. కానీ చదువుకునేటటువంటి ప్రాసెస్ ఖచ్చితంగా కష్టసాధ్యమే. సుఖంగా ఏముండదు అది. సుఖంగా ఆనందంగా ఎవ్వరూ చదివినట్టు నేను ఇంతవరకు ఎక్కడా చదవలే. ఎంత గొప్ప వ్యక్తి జీవితంలో అయినా చాలా ఆనందంగా నవ్వుతో పాడుతూ స్కూల్కి వెళ్ళాను, నవ్వుడు రాసుకోలే. చాలా మంది ఆటోబయోగ్రఫీస్ నుంచి చదివా. ఆడుతూ పాడుతూ నా 16 ఏళ్ల జీవితం గడిచిపోయింది అని గురువు గారు రాశారు, కానీ ఆయన ఏం చదువుకోలే. స్కూల్ ఎలిమెంటరీ స్కూల్ దాటలే. అంతే సుఖంగా ఆడుతూ పాడుతూ గడిచిపోయింది ఆయన జీవితం. ఎందుకు ఇది చెప్తున్నాను? ఏ విద్యను మీరు అభ్యసించదలుచుకున్నా దాన్ని ఎందుకు అభ్యసిస్తారు అంటే అది మీకు ఏదో ఒక సుఖాన్ని ఇస్తుంది. మీరు ఏది సుఖం అనుకుంటారో దాన్ని ఇస్తుంది అది. కానీ ఎప్పుడు ఇస్తుంది అది? ఆ విద్య పూర్తయిపోయిన తర్వాత కూడా ఆ విద్యను మీరు ఉపయోగించుకోకపోతే దానివల్ల వచ్చే సుఖం మీకు రాదు. బ్యాంకులో క్లర్కులు చాలా మంది ఎంఏ ఇంగ్లీషు, ఎంఏ హిందీ, ఎంఎస్సి కెమిస్ట్రీ, ఇలా రకరకాల కామర్స్ కి సంబంధించినటువంటి డిగ్రీలు చదివిన వాళ్ళు బ్యాంకులో పనిచేస్తున్నారు. ఆ విద్య వాళ్ళకి ఉపయోగపట్టాలనే. వాళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఎంతో చదివి ఉంటారు కదా, వాళ్ళు కూడా పరీక్షలు రాశారు, పరీక్షలకు పడవలసినటువంటి బాధలు వాళ్ళు పడి ఉంటారు. కానీ ఆ విద్య వాళ్ళకి ఉపయోగపట్టలే. అయినా ఆ విద్య చదివాం కదా. ఉపయోగపడొచ్చా పడకపోతే కూడా గ్యారంటీ లేదు. కానీ ఆధ్యాత్మిక విద్య ఒక గ్యారంటీ ఉంది. ఇది నేర్చుకున్న వాడికి అసలు కష్టాలు ఉండవు. వాడు ఏది కష్టం అనుకుంటున్నాడో ఆ కష్టాలు ఉండవు. కష్టాలు పోతాయా పోవటం లేదా నేను ఆ మాట మాట్లాడుతున్నా.
కానీ మీరు ఏది కష్టం అనుకుంటున్నారో అది కష్టం అనిపించదు మీకు. ఇంకక్కడ తేడా ఉంది రెండింటికి. కానీ మాటల యొక్క గారిడి అది. మీరేమనుకుంటున్నారు కష్టాలు పోతాయంటే మీ యొక్క కష్టాలు పోతాయని. ఎవడు తెలియడు కష్టాలని. ఎవరికి కృష్ణుడి కష్టాలు లేవా, రాముడి కష్టాలు లేవా, బుద్ధుడి కష్టాలు లేవా? ఎవడు కష్టపడలేదు? ఆకలితో చచ్చిపోయే స్థితికి వెళ్ళిపోయాడు బుద్ధుడు. ప్రాణం పోతున్నప్పుడు శోష వచ్చి పడిపోయాడు చెట్టు కింద. అప్పుడు సుజాత అనేటటువంటి ఒక ఆవిడ వనదేవతకి ఏదో పూజ చేసుకుంటూ వస్తే ఆవిడ యొక్క విశాల హృదయం చూడండి. ఈయన పెట్టింది, నా పాపం నేను ప్రసాదం కోసం తీసుకెళ్తున్నాను, వనదేవత కోపం వస్తుందేమో, మధ్యనీయగా ఆకలి కొన్నవాడికి పెడితే ఏమవుతుందో అని అనుకోలే ఆవిడ. తెలుసు కదా కదా ఇది మీకు బుద్ధుడిది. ఇంత తెలుసుకుంటాడు బుద్ధుడు మాత్రం. క్రైస్ట్ బలసిపడ్డాడు కదా. అంచేత మీ దృష్టిలో ఏది మీరు సుఖం అనుకుంటున్నారో అది చిన్నపిల్లలు లాంటిది. చిన్నపిల్లడు సినిమాకి వెళ్తే సుఖం అంటాడు. మీరేమంటారు? స్కూల్కి వెళ్తే సుఖం అంటారు వాడికి. ఎవరు కరెక్ట్? ఖచ్చితంగా మీరే కరెక్ట్. అలాగే ఆధ్యాత్మిక జగతి ఏం చెప్తుంది అంటే మీకు ఈ క్షణం నుంచి సుఖం సంభవమే. సుఖం కోసం మీరు ఏమి విశేషమైనటువంటి ప్రయత్నాలు చేయక్కర్లేదు. కేవలము మీ మనస్సుని కొంచెం మార్చుకోండి. ఏమైనా మార్చుకుంటున్నాం మనం? నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. కానీ ఇది స్టార్టింగ్ పాయింట్. అక్కడ ఆగిపోకండి. అక్కడ ఆగిపోవటం వల్లే భారతీయ అత్యద్భుతమైనటువంటి ఆధ్యాత్మికత ఈనాడు ఈ స్థితికి చేరుకుంది. నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్, కరెక్టే. ఫలానా వాళ్లే భార్యాభర్తలుగా ఉండాలి. మీకు తెలియదు మాస్టర్, మేము కట్నం పూసుకున్నాం. మీ అపోహ. కట్నం పూసుకున్నంత మాత్రాన్ని వచ్చేరు. మీకు జీవితంలో అనుభవం అయ్యే ఉంటుంది. అది ప్రకృతి ఒక విశాలమైనటువంటి కంప్యూటర్ లాగా ఎవరెవరిని ఎక్కడెక్కడ చేర్చాలో వాళ్ళని అక్కడెక్కడ చేరుస్తుంది. ఎందుకు చేర్చింది అనేటటువంటి ప్రశ్న వెతుక్కోండి. అది ఆధ్యాత్మికత అంటే. అది మీరు నిరంతర గురు సాన్నిధ్య శిబిరంలో మీరు పట్టుకోవాలి. 3 రోజుల పాటు మీరు మౌనంగా ఉంటే గ్యారంటీగా పట్టుకుంటారు. 4వ రోజు అక్కర్లేదు. అది ప్రకృతి నియమం. అది వంట వండాలి అంటే 2 నిమిషాలే పడుతుంది. మహారాజు గారికి అన్నం వండుతున్నాను అంటే అదే ఎక్కువసేపు ఉడుకుతుందా? పేదవాడు ఉడికిస్తున్నాడు, వీడి దగ్గర 9 పైసా లేదు అంటే తక్కువ సేపులో ఉడుకుతుందా? అది డబ్బు లేదు కదా వీడి దగ్గర. ఉన్న అగ్నిదేవుడు దయతలిచి 2 నిమిషాల్లోనే ఉడికించడం జరగదు కదా. అర్థమైందా చెప్పింది? అది 12 గంటల కాలంలో మీకు ప్రతిరోజు 12 గంటల టైం ఉంటుంది 3 రోజుల పాటు. అది పట్టుకోవటానికి ట్రై చేయండి. ఆ క్షణం నుంచే మీ జీవితాలు మారిపోతాయి. నిరంతర గురు సాన్నిధ్య శిబిరానికి వచ్చిన వ్యక్తి తిరిగి వెళ్ళకూడదు. తిరిగి వెళ్ళడు అనేది నేను గ్యారంటీ ఇస్తున్నా. ఆ స్థాయిలో వాడు వెళ్ళడు, ఖచ్చితంగా మారి వెళ్తాడు వాడు. కానీ మార్చటానికి నువ్వు రెడీ కావాలి. ఎత్ర వాచో నివర్తంతి అప్రాప్య మనసా సహా. ఎలా మార్పు వస్తుంది? మీకు అనుభూతి వస్తుంది, నేను చెప్పలేను. కరెక్ట్ గా జూన్ 18 సాయంత్రం 4:35 నేను మారాను. 1971. నాకు తెలుసు ఆ మార్పు. 1960 నుంచే మా తాతగారి గైడెన్స్ లో ఈ మార్గంలో నడవటానికి ప్రయత్నం చేస్తూ వచ్చా. నేను ఎంతమంది గురువులతో ఎన్ని రకాల పుస్తకాలు, ఎన్ని రకాల సాధనలు చేశానో అదొక పెద్ద కథ. ఇంట్రెస్టింగ్ అని ఉంటుంది సాధనాత్మకంగా చూసుకుంటే. కానీ ఏమీ ఫలించలేదు. అన్ని సాధనలు వేస్తే. కేవలం 3 రోజుల పాటు 5 లక్షల మందిలో నేను ఒకడిని. గుర్తుంచుకోండి, ఆ రోజు జరిగినటువంటి మథురలో గురుదేవుల్ని మొట్టమొదటిసారి నేను కలిశాను. కలిశాను కాదు, చూశాను. 5 లక్షల మందితో నాతో ఎవడు మాట్లాడతాడు? మొట్టమొదటిసారి వెళ్ళాను. ఆయన ఎవడో తెలీదు, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరు నాకు తెలీదు.
ఆ రోజు కూడా ఇలాగే వర్షం కురిసింది. ఇదేంటో చాలా చిన్న వర్షం, తుఫాను. ఏమవుతాయి పండాల్స్? వర్షాన్ని కొట్టుకుపోయి. సాధారణంగా మన నమ్మకాలు ఏంటి? గురువు దగ్గరికి వెళ్తే గురువు అంతా చూసుకుంటాడు కదా, అంతే టికెట్ రిజర్వేషన్ అయిపోవాలి, మనకి లోవర్ బెర్తే రావాలి అంటే అది ఇంట్రెస్ట్ ఉన్నవాడికి, నాలాంటి వాడికి. అప్పర్ బెర్త్ కావాల్సిన వాడికి అప్పర్ బెర్త్ దొరకాలి. దాని తర్వాత దిగ్గానే ఓ ట్యాక్సీ వాడు ఉత్తినే తీసుకెళ్లిపోవాలి గురువు ఆశ్రమానికి. గురువు ఆశ్రమానికి వెళ్ళిపోగానే మొట్టమొదటి మనకి ఇడ్లీ సాంబార్ వచ్చేయాలి. అప్పుడు మిరకిల్స్ ఎంత చెప్పుకుంటాం తెలుసా, ఎంత మిరకిల్ జరిగిందో అని. మన బుద్ధి అంతే, బాల బుద్ధి. ఆ బుద్ధితోనే వెళ్ళాను నేను అక్కడికి. అంతవరకు నా మనసులో ఇలాంటి ఆలోచనలే ఉండేవి. ఇంచేత 1971 జూన్ 16 విదాయి సందేశ్ అని 1971లో గురువు గారు హిమాలయాలకు వెళ్ళిపోదామని. మరి మీకు కనిపించను నేను, మరి రాను. హిమాలయాల నుంచే నేను మీకు కావలసినటువంటి ప్రోగ్రామ్స్ అది ఇస్తూ ఉంటాను, అంతే తప్ప ఇంకా నేను మిమ్మల్ని కలవను అని. అంచేత ఫేర్వెల్ పార్టీ అది. అంచేత చివరిసారి ఆయన చూడటానికి వచ్చినటువంటి 5 లక్షల మంది పైగా వచ్చారు నమోదైన వాళ్ళు. నేను నమోదు లేకుండా వెళ్ళాను. అలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చారో తెలియదు నాకు. భయంకరమైనటువంటి వర్షం, కొట్టుకుపోయి గుడారాలన్నీ. సామాన్లు తెచ్చుకుని ఉంటారు కదా మిగతా వాళ్ళు, వాళ్ళ సామాన్లు కొట్టుకుపోయి. నేనేం సామాను తీసుకెళ్లేదు, సంచి ఉంది, సంచి తడిసిపోయింది. ఓపెన్ మైదానం, అక్కడ చెట్టు అది ఏముంటుంది, గుడారాలు ఉన్నాయి, అవన్నీ కొట్టుకుపోయి. ఈయన గురువుట వర్షాన్ని ఆపలేకపోయాడు. కానీ ఎక్కడ పోతా ఆ వర్షంలో మీరు అవుట్స్కర్ట్స్ పోనీ ఎక్కడికైనా పోదాం అనుకుంటే ఊళ్ళోకి పోయి కన్వీనియన్స్ లేదు ఏది వెళ్ళటానికి. మనకి ఆకవాళ్ళ టైప్ వచ్చావంటే ఇరుక్కుపోయావే, ఇంకా నువ్వు చేసేది ఏముంది. సరే ఇరుక్కుపోయా. అక్కడ 3:30, 4 అయింది. ఎక్కడో పడుకున్నా, గుర్తులేదు ఎక్కడ పడుకున్నాను. వినిపిస్తోంది గురువుగారు వచ్చారు అని. మనుషులు పరిగెడుతున్నారు. గురువుగారు చీకటి, గాఢాంధకారం, అవుట్స్కర్ట్స్, కరెంట్ లేదు. ఏదో పెట్రోమాక్స్ లైట్స్ అవి పెట్టారు, ఆ వర్షానికి లేవు. సన్నటి జల్లు పడుతుంది. నేను ఇక్కడ పడుకున్నాను, ఆ పక్క గుడారం పక్కన ఆయన. నాకు ఒళ్ళు మండుకు వస్తుంది. ఇంద్రదేవుడు అలా మ్యాజిక్ చూపిస్తూ ఉంటాడు, మీరేం గాభరా పడకూడదు అన్న ఆయన వాయిస్ వినిపిస్తాను. పక్కనే గుడారం ఆయన. నేనే లేవలేదు, చూడలేదు. ఎవడో చెప్పాడు గురుజీ ఆయా అని. వస్తే నాకేంటయా గురుజీ ఆయా, వెళ్ళలే. సరే మొదటి రోజు అయింది, కొంచెం కోపం తగ్గింది. 2వ రోజు అయింది. 3వ రోజు అనౌన్స్మెంట్ చేశారు. గురువు గారి దగ్గర నుంచి డైరెక్ట్ గా మంత్రదీక్ష ఎవరైనా తీసుకోవాలి అంటే తీసుకోవచ్చు అని. నాకేం తెలుసు మంత్రదీక్ష అంటే 2 లక్షల మందిని లైన్లో నుంచోబెట్టిస్తారని. ఆయన దగ్గరగా చూడొచ్చులే అనుకుని నా పేరు కూడా ఇచ్చాను. సరే ఇస్తున్న వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళు రాసుకుంటున్నారు. పొద్దున అనౌన్స్ చేశారు జూన్ 18వ తారీఖున. 16 వెళ్ళాను, 15 రాత్రి, 16, 17 2 రోజులు అయిపోయింది. 3వ రోజు ఆ పేర్లు అలా వస్తూనే ఉన్నా, వాళ్ళు రాసుకుంటూనే ఉన్నారు. చివరికి అది 25,000 మంది ఎంతమందో పేర్లు ఇచ్చారు. సరే నుంచోండి లైన్లో అన్నారు. 4:15 ఎప్పుడు వస్తున్నారు గురువు గారు అన్నారు. వచ్చారు. పెద్ద హైట్ గా ప్లాట్ఫామ్ కట్టారు, దాని మీద ఆయన నుంచున్నారు. నుంచునే తడిసిన నేల, బురద. 3 సార్లు గాయత్రి మంత్రం ఉచ్చారణ చేశారు. ఉచ్చారణ చేసిన తర్వాత ఇప్పుడు నేను మీకు చెప్తానదే ఆయన చెప్పారు. వాల్మీకి హంతకుడు, నారదుడు ఒకసారి చెప్పాడు రామనామం చాలా గొప్పది అని. చెప్పిన వాడి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి కదా మనం మర్యాద ఇస్తాం. డాక్టర్ మందు వేసుకో అంటే ఒక ఇచ్చే మర్యాద, రిక్షావాడు ఒకడు ఈ మందు వేసుకుంటే పొద్దులే అన్నాడు అనుకో, వీలోకి తేడాలే. నేను చెప్తున్నాను, ఆ మాట చెప్పాక ఆయన చెప్పింది, ఈ గాయత్రి మంత్రం ఈ క్షణం నుంచి మీ జీవితాన్ని మార్చేస్తుంది. మీరు ఆధ్యాత్మిక జగత్తులో మహావృక్షాలుగా మారుతారు. ఇన్ కోర్స్ ఆఫ్ టైం, ఒక రోజులో మారరు కదా. అది ఆయన అన్నమాట, అంతే. ఇంకేం మాట్లాడలే ఆయన, ఇంతే చెప్పాడు, మంత్రం ఇచ్చేసాడు. మీరు హృదయంలో నాటుకుంటే
ఏం నాటుకుంటే గాయత్రి మంత్రాన్ని నాటుకుని ఓం భూభస్వత సూత్రం చేత మీరు ఎన్ని కోట్లు అంటే ఏం లాభం? ఏమవదు. చాలా మంది గురువు గారి దగ్గరికి వచ్చి మేము 24 లక్షల పురస్కారాన్ని 3 పూర్తి చేశామంటే నన్ను ఏం చేయమంటావు అన్నాడు ఆయన. ఇచ్చామంటే నువ్వు పురస్కారాన్ని పూర్తి చేశాక అదేం చేయలేదనుకో, ఇంక గురువుగారు మాత్రం ఏం చేయగలరు? మందు ఇచ్చాడు, మందు పని చేయలేదు, మీకు ఏం చేస్తాడు? డాక్టర్ చేతులు ఎత్తేస్తాడు. నువ్వు మందు కంటే గొప్పవాడివి, గాయత్రి మంత్రం అని ప్రూవ్ చేసిన వాడు అవుతావు అంతే. ఆయన ఉద్దేశం ఏంటి? గురువు గారిది గాయత్రి మంత్రము ఒక జీవిత విధానాన్ని నేర్పుతోంది మీకు. ఏమిటా జీవిత విధానాన్ని నేర్పుతోంది? మీరు ఏది సుఖం అనుకుంటున్నారో అది మీకు సుఖమైంది కాదు, మీ శరీరానికో మీ కోరికలకో మీ మనస్సుకో నచ్చుతుంది. కానీ ఏమని చెప్తున్నావు అక్కడ? మీ శరీరము, మీ కోరికలు, మీ మనస్సు అంటే కోటు ప్యాంటు బనీను వేసుకుని ఉంటే ఈ 3 వేరువేరు అనేగా, మీరు కాదనేగా అర్థం. ఇది అర్థం చేసుకుంటే చాలు. ఆధ్యాత్మిక జగత్తులో, భౌతిక జగత్తులో ఉన్నటువంటి ఏ యావా కూడా మిమ్మల్ని కదపలేదు. నా భార్య ఇలా అంటోంది సార్, మా నాన్నగారు ఇలా అంటున్నారు సార్. చాలా మంది కమ్యూనిస్టులు వస్తారు, మా భార్య ఒప్పుకోవటం లేదు సార్ అని చెప్పి తిరుపతిలో పెళ్లి చేయాల్సి వచ్చింది. భార్య చెప్పిన ప్రతి మాట వీడు వింటున్నట్టు. వింటున్నాడా? కానీ ముసుగు. ఎందుకు ఆ ముసుగు వేసుకోవటం? ఇక్కడ ఎవడు మనల్ని బలవంతం చేస్తున్నాడు? ఎవడు బలవంతం చేయటంలే. కానీ నిజమైనటువంటి సుఖం కావాలి అనుకుంటే నిరంతర గురు సాన్నిధ్య అనుభూతి శిబిరంలో మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మీరు ఏది సుఖం అనుకుంటున్నారో అది మీకు సుఖమైంది కాదు. దోమలు కుడుతున్నాయి, శరీరానికి సుఖమే. కానీ 5-6 ఏళ్ల తర్వాత దీని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏమవుతుందో మనకు ఐడియా ఉందా? కొంత ముంచొచ్చు, అది క్యాన్సర్ రావచ్చు దాంతో. అయినా మానుతున్నావు మనం. నేను మానేనా? మరి దీన్ని ఏమంటాం మనం? శరీరం యొక్క సుఖం రాబోయేటటువంటి కష్టాన్ని గుర్తించకుండా చేస్తోంది. రాబోయే కష్టాన్ని గుర్తించగలిగితే ఖచ్చితంగా ఈ సుఖం వదులుకుంటావు. నువ్వు వదులుకోవా? వదులుకోలేకపోయాము అంటే అర్థం ఏంటనమాట? రాబోయేటటువంటి కష్టం యొక్క అవగాహన రావటంలే మనకి. అవగాహన వస్తే చెయ్యం ఆ పని. అది గాయత్రి ఇచ్చేది అవగాహన. గాయత్రి మంత్రం యొక్క గొప్పతనం ఏంటి అంటే, ఏది మంచిదో ఏది చెడ్డదో గాయత్రి మంత్రం మీకు స్పష్టమైనటువంటి అవగాహన ఇచ్చేస్తుంది. ఇచ్చేశాక మనం వినం. మా అటెండర్ ఒకతను చాలాసార్లు నాతో చెప్తూ ఉండేవాడు, మాస్టరు పాపం అని తెలిసాక కూడా పాపం చేశాం, బాగానే ఉంది, మరి నాన్న చేయటం లేదు కదా, నా చేత నాలో ఉన్నటువంటి భగవంతుడు చేయిస్తున్నాడు కదా, మరి ఆ పాపం నాకెందుకు రావాలి? చాలా పెద్ద ప్రశ్న వేశాడు అని అనుకుంటున్నాడు. ప్రశ్నలోనే జవాబు ఉంది. ఇది పాపం అని నీకు చెప్పింది ఎవరు? తెలిసే చేసావు కదా. మరి చెప్పాక నువ్వు తప్పు చేసి భగవంతుడు తప్పు చేయించాడంటే అట్ట. నీకు తెలియకపోతే ఇది తప్పు అని, అప్పుడు కనుక నువ్వు చేస్తే ఆ పాపం భగవంతుడిది. నీకు చెప్తున్నాడు కదా ఇది పాపం, నీకు తెలిసింది కదా ఇది కూడని పని. చాలా పనులు ఎప్పుడో తప్ప మనకి ధర్మ సందేహాలు ఏం రావు. ఖచ్చితంగా మనకు తెలుసు ఏది చెయ్యవచ్చో ఏది చేయకూడదు. అయినా ఏం చేస్తున్నాం మనం? చెయ్యకూడనమే ఎందుకు చేస్తున్నాం అంటే, శరీరానికి ఇచ్చేటటువంటి ప్రాముఖ్యత కోరికలకి ఇవ్వటంలే. కోరికలకి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత ఆలోచనలకు ఇవ్వటంలే. ఆలోచనలకు ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత శరీరానికి ఇవ్వటంలే. దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి? ఎప్పుడు ఆకలిస్తోంది అప్పుడు దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి? శరీరానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. నువ్వు తినకపోతే పడిపోతావు. దాహం వేస్తోంది, మంచినీళ్ళు తాగు. మాస్టర్ చెప్పారు నేను శరీరాన్ని కాదు నేను ఆత్మని. కరెక్టే, నువ్వు ఆత్మయే కాదని ఉన్నాడు, కానీ ఆ ఆత్మ అక్కడ ఉండదు. నువ్వు భోజనం పైకి వెళ్ళిపోతుంది ఆత్మ. పైకి వెళ్ళిపోతే పర్వాలేదు అనుకుంటే అది వేరే విషయం. కామన్ సెన్స్ గాయత్రి ఇచ్చేది కూడా అదే, ఆ కామన్ సెన్స్. ఈ నిరంతర గురు సన్నిధానంలో, ఏ గురు సన్నిధానంలో? మన శరీరంలో ఉన్నటువంటి ఆ గురువు.
3 భూర్భువస్వః అనేటువంటి ఈ 3 శరీరాల ఆవరణలో వేసుకున్నాడు భౌతిక సుఖాల కోసం వెంపర్లాడుతాం. ఏం చేస్తాయి భౌతిక సుఖాలు? మిమ్మల్ని ఎంతవరకు తీసుకెళ్తాయి? కావలసిన తిండి ఉంటే, కట్టుకోవటానికి కావలసినటువంటి చిరిగిపోయిన బట్ట ఉంటే చాలు, అది గురువులు చెప్పేది. కుట్టుకుని వేసుకోండి, ఏం పర్వాలేదు, అది చాలు. అంతకంటే మీరు ఎక్కువ ప్రయత్నించారనుకోండి, అక్కడ ఇరుక్కుపోతారు. మీరు ఇరుక్కుపోతే ఏమవుతుంది మాస్టారు? మా ఫ్రెండ్ ఉండేవాడు ఒకతను ఆర్టిస్ట్, అమర్నాథ్ కుండు అని. ఇలాగే మేము గంగా నదిలో బోటు మీద వెళ్తే ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటే అంతా బాగానే ఉంది రామకృష్ణ, అసలు నేను చేయకపోతే ఏమన్నాడు. కరెక్ట్, మాని, మరి నా పాపం రాదా అన్నాడు. నీకు మాత్రం రాదా ఆ పాపం? ఇంచేత రాదు. ఇంచేంటే మీకు అందులోనే ఆనందం ఉంది. పేడ పురుగుండి పేడలోనే నేను జీవిస్తాను అంటుంది, జీవించు. అవడవుతున్నాడు. పంది ఉంది, బురదలోనే జీవిస్తాను, జీవించు. నువ్వు దానికి చెప్తావు, నీకు తెలీదు స్నానం చేయాలి, బ్యాక్టీరియాలు ఉంటాయి, ఏంటది పాండ్స్ డ్రీమ్ ఫ్లవర్ టాల్క్ ఉంది, అది వేసుకున్నావు అనుకో, నువ్వు వెళ్తూ ఉంటే ఇలా వెనక్కి తిరిగి అందరూ గ్యారంటీగా చూస్తారు. ఓ పంది స్నానం చేసి కదా అందరూ నీవైతే చూస్తారు అంటే అది వింటుందా? అలాంటి జీవితం మనం జీవిస్తూ అది చాలా గొప్ప అనుకునేటటువంటి స్థితి నుంచి గాయత్రి మంత్రం మీకు ఆ ఆలోచన ఇస్తుంది. మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారు ఇంపార్టెంట్ కాదు, ఇంకది మీకు 2 పూట్ల తింటానికి ఉందా చాలు. అది ఏం తింటున్నారో కూడా ఇంపార్టెంట్ కాదు, ఏం తిన్నా ఒకటి. చాలా మంది లెక్చర్లు పడతారు, 4 దిగుతే రుచి ఉంది మాస్టర్. కరెక్టే, కానీ కాస్త ఉప్పు తక్కువ అయితే కంచాలు ఎగురుతాయి. నాకు తెలుసు చాలా ఫ్యామిలీస్ లో గాయత్రి సాధన శిబిరాల్లోనే కంచాలు ఎగిరాయి, మిగతా చోట్ల ఎందుకు మీకు? మిగతా చోట్ల అవుతాయండి. దాంట్లో నేను దడుచుకుని ఆ శిబిరానికి పూర్ణాహుతి ఇంతవరకు జరగలే. ఎందుకు చెప్తున్నాను అంటే మన మానసిక స్థితి ఎంత నీచంగా ఉందో ఆలోచించుకుని బయటపడండి. మీరు బయటపడటానికి మీరు సాధన ఏం చేయక్కర్లేదు. దీన్ని సాధన ఏం చేయాలి? ఈ క్షణంలోనే మీరు ఋషులు. ఈ మానసిక స్థితిని మీరు ఉంచుకోగలిగితే, వాల్మీకి చేసింది ఏంటి? నారదుడు చెప్పాడు, ఆ మానసిక స్థితిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలలేదు. మౌల్డ్ అయ్యి మహావృక్షంగా మారటానికి టైం పట్టింది ఆయనకి. 10 ఏళ్ళు 12 ఏళ్ళు వెంకయ్య స్వామికి సిద్ధి సాయి కనిపించి చెప్పాడు, నాయన ఇది పరిస్థితి. ఇంకంతే, ఇంకా ఏమీ పట్టించుకోలేదు 13 ఏళ్ల వరకు. అంతే కదా, తెలుసు కదా వెంకయ్య స్వామి జీవించారు. తర్వాత ఎక్కడ 13 ఏళ్ల తర్వాత అసలు కిందకి దిగ్గలిగాడు ఆ మానసిక స్థితి నుంచి. లేకపోతే మనతో మాట్లాడే స్థితిలో లేడు అసలు. ఇంత ఆనందమైనటువంటి స్థితిని వదులుకుని అసలు మనుషులు ఎందుకు వెంపర్లాడతారో, బ్రహ్మానందం అని పేరు దానికి. సినిమా యాక్టర్ బ్రహ్మానందం కాదు, ఈ స్థితికి పేరు బ్రహ్మానందం. ఏంటక్కడ బ్రహ్మానందం? 16 ఏళ్ళు 20 ఏళ్ల వయసులో సంపూర్ణ జగత్తుకి ఏకఛత్రాధిపత్యం వహించగలిగి వాడు ఈ పృథ్వీ మీద అంటే అర్థం చేసుకోండి, ఇండియాలోనూ అమెరికాలో కాదు, మొత్తం ఎర్త్ ప్లానెట్ మీద వాడు ఏమంటే అది జరుగుతుంది. వాడు ఏ సుఖం కావాలనుకుంటే ఆ సుఖం వస్తే దాన్ని 1 అనుకోమన్నాడు. ఆ సుఖానికి వాల్యూ ఎంత అంటే 1. దాన్ని సింపుల్ గా 20 కోట్ల రెట్లు పైకి ఎత్తితే బ్రహ్మానందం అంటే ఏంటో నువ్వు ఊహించుకోగలవు నాయన అన్నాడు. ఊహించుకోండి ఏంటో అది. అలాంటి సుఖాన్ని వదిలేసి మేము దీనికే వెంపర్లాడుతాం అంటే వెంపర్లాడు అంటారు ఋషులు, ఏమందరూ. కానీ కాలం మించిపోతుంది కదా. కానీ ఈ కాలంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రాముఖ్యత, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అని నేను చెప్తూ ఉంటాను. నేను నెక్స్ట్ వీక్ వరకు మాత్రమే ఉంటుందేమో ఆ ప్రాముఖ్యత. ఏంటంటే మీరు ఇన్స్టంటేనియస్ గా ఋషిగా మారిపోవచ్చు తక్షణమే. గురువు గారు అయితే మహావృక్షంగా మారటానికి 10 ఏళ్ళు 15 ఏళ్ళు మీ సాధన బట్టి పడుతుందని చెప్పారు 71లో. కానీ నేను మీకు ఇస్తున్నటువంటి గ్యారంటీ ఏంటి అంటే, ప్రజ్ఞుడు పెద్దవాళ్ళు అవ్వకముందు కనుక మీరు ఈ మానసిక స్థితిని తెచ్చేసుకుంటే ఆ బాణామతి మిమ్మల్ని కూడా మార్చేయగలదు. నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. అది ఉత్తరే మీ టీవీలోకి రావటం మీకు అర్థం కావటం లేదు ప్రకృతి ఏం చెప్తోందో. సూర్యుడు ప్రతిరోజు ఉదయిస్తున్నాడు. గాయత్రి యొక్క సాక్షాత్ దేవత. ఏ శక్తినైతే నువ్వు ఉపాసన చేస్తున్నావో
మిగతా సాధనలన్నింటిలోనూ ఏంటి, నువ్వు ఏ దుర్గా ఉపాసన చేస్తూ ఉంటేనో, ఏ కాళీ ఉపాసన చేస్తూ ఉంటేనో, ఏ మహాలక్ష్మి ఉపాసన చేస్తూనో, ఏ కృష్ణుడు ఉపాసన చేస్తూనో కొన్ని సంవత్సరాలు పడుతుంది మీకు ఆ ఉపాసన ఫలించడానికి. ఆ ఉపాస దేవత మీకు ప్రత్యక్షం అవ్వాలి అంటే అంత సులభంగా ఏం రాదు అది. కానీ గాయత్రి మంత్రం యొక్క గొప్పతనం ఏంటి అంటే మీరు అసలు ఉపాసన చేయకుండానే ఆయన ప్రత్యక్షం. ప్రతిరోజు పాప ఆయన తలుపు తడుతూ ఉంటాడు, బాబు నా మంత్రం నేను ప్రత్యక్షం అయ్యాను, నన్ను గుర్తించం. తక్షణమే మీరు మహర్షుల కోవిలోకి జాయిన్ అయిపోతారు, గ్యారంటీ అది. కానీ మానసిక స్థితి ఉంచుకుంటే, ఈ మానసిక స్థితి ఉంచుకున్నాక ఏమవుతుంది మాస్టారు, నిత్య జీవితంలో ఏమవుతుంది మనకి? లూనాను బయట పెట్టాను, వర్షం కురుస్తోంది, మీరు తడిశారా? లూనా తడిసిపోతుందని బాధపడవచ్చు, అది వేరే విషయం. అలాగే ఈ శరీరం తడవచ్చు, శరీరానికి బాధలు రావచ్చు, ఈ శరీరం కట్టుకోవాల్సినటువంటి అందమైనటువంటి బట్టలు కట్టుకోలేకపోతుందేమో, కొత్తగా కొన్న లూనా పక్కన పాత లూనా ఉంది, కొత్త లూనా కొనేస్తున్నారా మనుషులు? కొనరు. ఇంచేత నా లూనా పనిచేస్తుందిలే అంటాడు కదా. ఆ మానసిక స్థితి, ఆ మానసిక స్థితి తెచ్చుకోవటమే నిరంతర గురు సాన్నిధ్య అనుభూతి శిబిరంలో మీరు నేర్చుకుని వెళ్ళాలి. అది నేర్చుకోవటానికి మీకు కొన్ని గంటలు ప్రాక్టీస్ చాలు, మీకు 3 రోజులు ప్రాక్టీస్. నేను చెప్తున్నా కదా, నాకు 15 నిమిషాలే పట్టింది. ఆ 15 నిమిషాల్లో మారిపోయాను నేను. ఆ మార్పే మీరు చూస్తున్నది, చూడబోయే మార్పులు కూడా. ఆ మానసిక స్థితి మార్చుకోండి మీరు. మరి ఆ మానసిక స్థితి మారాలి అంటే మొట్టమొదటి మీరు నేర్చుకోవాల్సింది ఏంటి? తల్లిని తండ్రిని మనం ఏం అడగం. భోజనానికి టైం అయిపోతే అమ్మ వెతుకుంటుంది, ఏడు వీడు మనం చూస్తూ ఉంటాం కదా పిల్లల్ని, వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు, భోజనం టైం అయిపోతూ ఉంటే ఇంకా తల్లి వేట, ఈ ఇంట్లో ఉందా, ఆ ఇంట్లో ఉందా, ఎక్కడుంది పాప, భోజనం పెడుతుంది కదా, స్నానం చేయకపోతే స్నానం చేయిస్తుంది కదా. ప్రకృతి మీకోసం అది చెయ్యదు అనేటటువంటి అపనమ్మకం మీకు ఎందుకు వస్తుందో అర్థం కావటం లేదు. మీరేం చేసుకోగల, ఈ మహర్షులు అందరికీ అవుడు తిండి పెట్టాడు, ఈ వెంకయ్య స్వామికి అవుడు తిండి పెట్టాడు. ప్రకృతి పెడుతుంది, ఆ ధైర్యం రావటంలో మనకి. ఈ పనులన్నీ ఎవరు చేస్తారు? ఏ ధైర్యంతో చెప్తున్నాను నేను, మీరు చేస్తే చేయండి లేకపోతే మానేయండి అంటున్నా. ఆ మానేయండి అంటున్న ఉద్దేశం నేనేదో చేసేస్తానని కాదు, నేను చెయ్యకపోయినా జరుగుతుంది అనేటటువంటి ప్రకృతి యొక్క నియామక శక్తి మీద నాకు నమ్మకం. గ్యారంటీగా నెక్స్ట్ ఇయర్ నవరాత్రి లోపల ఇవంతా జరిగిపోతాయి. కానీ నేను చేశాను అనేటటువంటి తృప్తి ఒకటి ఉంటుంది కదా. ఇంతవరకు వచ్చి, ఈ క్యాంప్ వరకు కూడా వచ్చి, మీరు ఆ ఒక్క సింగిల్ స్టెప్, ఒకే ఒక అడుగు అటు వేయాలంటే, ఇటు కాలు పెట్టకుండా అటు కాలు పెట్టాలి. ఏమిటా ఆ కాలు పెట్టేది? నో డిజైర్స్, కోరికలు లేనటువంటి స్థితిని సంపాదించుకోండి. కోరికలు వస్తూ ఉంటాయి మనస్సులో, దాన్ని ఎవడో ఆపలేడు. కోరికల్ని ఇంప్లిమెంట్ చేయకండి, కోరికల్ని ఆచరణలో పెట్టకండి. కోరికలు తీరలేదు అనేటటువంటి బాధ రానివ్వకండి. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ కోరుకోకండి, కోరుకోకూడదు అనేనేమంటలే, రానివ్వండి. ఆలోచనలు ఆపలేరు, తరంగాలను ఎవడ ఆపగలడు? ఆలోచనలు అలా వస్తూనే ఉంటాయి. దోమలు కుడుతూ ఉంటే కుట్టలేదని ఎలా అనుకుంటాం? మూర్ఖత్వం అవుతుంది అది. దానికి కావాల్సినటువంటి సేవ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి పరిస్థితులు దగ్గరగా ఉన్నాయనుకో, దాన్ని ఉపయోగించుకోవడం కూడా ఫులిష్నెస్. ఆ భావం మళ్ళీ అర్థం చేసుకోండి. ఏం చెప్తున్నాను నేను? కోరికల యొక్క ప్రాబల్యము మన జీవితం మీద ఉంది. కోరికలు తీరా ఎప్పటికీ, అంతుండదు ఆ కోరికలకి. లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సాయిబాబా దగ్గరికి ఎందుకు రావడం? కోటీశ్వర్లందరూ సాయిబాబా వెనకాతలు ఎందుకు తిరుగుతున్నారు కదా. ఈ బాబా వెనకాతలు కాకపోతే ఇంకో బాబా వెనకాతలు తిరుగుతారు. బాబా మీద నమ్మకం లేకపోతే వెంకటేశ్వర స్వామి అంటాడు, వెంకటేశ్వర స్వామి కాకపోతే వ్యాటికాన్ అంటాడు, ఏదో పేరు పెట్టుకుంటాడు. లేకపోతే వాడికి ఎవడో ఒక మాంత్రికుడు ఉంటాడు వెనకాతల, ఎవడో ఉంటాడు వెనకాతల. ఎవడో లేకపోతే వాడు నిజంగా మానసికంగా నాస్తికుడు అవుతే వాడు నమ్మేటటువంటి వ్యక్తి ఎవడో ఉంటాడు, వాడి సలహాన్ని నమ్ముతాడు. నాస్తికుడైనా డిస్కస్ చేసుకుంటాడు కదా. ఎందుకు ఇదంతా నేను చెప్తున్నాను? నేను మీకు కోరికలు ఉండటం తప్పు కాదు.
కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నించటం తప్పు కాదు. కానీ ఎంతవరకు మీ కోరికలు తీరాలి? కేవలము 2 పూట్ల మీకు తిండి దొరికేటటువంటి పరిస్థితి భౌతిక జగత్తులో ఉంటే దాని తర్వాత ప్రయత్నాలు మీకు అక్కర్లేదు. అది కండిషన్. అంతవరకు మీరు ప్రయత్నం చేసుకోండి. 2 పూట్ల తిండి అవసరం. 3వ పూట తిండి టిఫిను ఇంకేమంతా అతే. వస్తే ఓకే, రాకపోతే ఓకే అనేటటువంటి మానసిక స్థితి ఉన్న వాళ్ళకి ఎంత డబ్బు కావాల్సి వస్తుంది నెలకి? ఏదైనా సరే. ఆ మానసిక స్థితి వచ్చిన తర్వాత కోరికలేం లేవు నాకంటే నా సంగతి చెప్పటం లేదు, నేను సాధకుడి సంగతి చెప్తున్నాను. ఏంటి వాడి కోరిక? ఇక్కడ ఉన్నాను, నా శరీరం పనిచేస్తుంది, నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఇంకా నువ్వు దేనికోసం నన్ను ఉపయోగించుకోదలుచుకున్నావో దానికోసం ఉపయోగించుకో. రాజపుత్రులు కురు వంశానికి వారసులు పాండవులు అడుక్కు తిన్నారు ఏకఛత్రపురంలో. లిటరల్ గా అడుక్కు తింటామేగా, ఇంకా డౌట్ ఉందా అందులో మీకు? ఉండటం ఎక్కడున్నారు? ఓ బీద బ్రాహ్మణుడు యొక్క పంచెలో, ఆ కాలంలో ద్వాపరయుగంలో ఆ పంచె ఎంత ఉంటుందో ఊహించుకోండి. వాడేం డబ్బున్నవాడా, కోటీశ్వరుడా? వాడికే డబ్బు లేదు. వాడి హృదయం యొక్క వైశాల్యం చూసుకోండి. 5గురు, అందులో భీముని కూడా కలుపుకునేవాడు. ఎంత విశాలమైన కాయం మనకి ఐడియా లేదు కదా. ఎలాగో అలాగే ఇచ్చాడు అక్కడ. వీళ్ళు క్వశ్చన్ చేయలేదే కృష్ణుణ్ణి, నువ్వు ఉన్నావు, నన్ను ఏం చేశావు? కానీ ఏం చేశాడు కృష్ణుడు అక్కడ? మొత్తం మహాభారత యుద్ధానికి నాంది అక్కడ పడింది ఆ ఏకఛత్రపురంలో. ఒకే నక్షత్రంలో 5గురు మహానుభావులు పుట్టారు. బకాసురుడు, దుర్యోధనుడు, కీచకుడు, జరాసంధుడు, భీముడు. ఈ 5గురిని ఎవరూ చంపలేరు. నో బడీ కెన్ కిల్ దెమ్. ఈ 5గురు వాళ్ళలో వాళ్ళు కొట్టుకు చావాలి. కండిషన్ అది. వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకు చేస్తే ఎవడు మిగులుతాడో ఒకడు మిగులుతాడు. మిగతా 4 ఫినిష్. మామూలు వ్యక్తుల వాళ్ళు దుర్యోధనుడు బలరాముడు యొక్క ప్రియశిష్యుడు. గదాయుద్ధంలో ఎవడు గెలవలేడు. భీముడు కూడా గదాయుద్ధంలో ఏం గెలవలే, కృష్ణుడు కాస్త అలా అలా అన్నాడంతే. జరాసంధుడు మహావీరుడు, కీచకుడు మహాబలవంతుడు. వాళ్లతో భీముడు తలబడితే గ్యారెంటీ లేదు ఎవడు గెలుస్తాడో, యుద్ధంలో ఎవడు గెలుస్తాడో ఎవడు చెప్పగలడు, బలాబలాలు సమానంగా ఉన్నప్పుడు. కానీ బకాసురుడు రాక్షసుడు. వాడికి దుర్యోధనుడు, కీచకుడు, జరాసంధుడికి ఉన్నటువంటి టెక్నికల్ నాలెడ్జ్ లేదు. అడవి మనిషి అంతే. అడవి మనిషిని చంపడం చాలా తేలిక. వాడు ఎంత బలమైన సింహాన్ని వాటిని మనం లొంగ తీసేస్తున్నాం కదా. తర్వాత ఏంటి వాడికి చేసింది? ఒక 2-3 సంవత్సరాలు బట్టి వాడికి తిండి తప్ప ఇంకేం లేదు. ఆ రాజ్యం మీద ఏదో పడ్డాడు, ఆ కొండ గుహలో ఉన్నాడు, తింటం పడుకోవటం. ఎంత బలవంతుడైనా 2-3 నెలల బట్టి తింటం పడుకుంటే ఏమవుతుంది వాడికి? వాడి రియాక్షన్ మెకానిజమ్స్ అన్ని నాశనం అవుతాయి. ఇక్కడ భీముడికి ఏం చేశాడు? ఓ సంవత్సరం పాటు తిండి లేకుండా చేశాడు. ప్యూర్ సాత్విక ఫుడ్. యాక్టివిటీ ఏమవుతుంది? విపరీతంగా పెరుగుతుంది. అప్పుడు కానీ బకాసురుడిని చంపలేకపోయాడు. గురువుల యొక్క అనుగ్రహం ఎంత ప్లాన్డ్ గా ఉంటుందో. నేను చేయను, నేను అడుక్కు తిన్ను. ఏమైందేదో మహాభారత యుద్ధంలో. ఇంకేంటే కీచకుడు, జరాసంధుడు ఒకే పార్టీ కదా, గ్యారంటీగా వాళ్ళందరూ అటువైపు చేరుండేవారు. బకాసురుడు కూడా గ్యారంటీగా దుర్యోధనుడు పార్టీయే. ఇక ఏం చేస్తాం మనం? అంచేత అడుక్కు తింటల్లోనే ఎంత పెద్ద వరదానాన్ని ఆ గురువులు నింపాడో జగద్గురువు ఆలోచిస్తే తెలుస్తుంది. మన జీవితాల్లో కూడా అలాగే. మనమేం భీములమా? మీరెందుకు మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకుంటారు? ఇంత విశాలమైనటువంటి జగత్తులో, ఎంత విశాలమైనటువంటి జగత్తు, కోట్ల కోట్ల కాంతి సంవత్సరాల దూరం వరకు ఉంది. కాంతి సంవత్సరం అంటే మీకు ఐడియా ఉంది కదా. కాంతి సెకండ్కి 1,86,000 మైళ్ళు వెళ్తుంది. ఇలా అన్నామంటే 1,86,000 మైళ్ళు వెళ్ళిపోతుంది. ఇది మన నిమిషానికి ఇంటూ 60, గంటకి ఇంకో 60,
రోజుకి ఇంకో 24, సంవత్సరానికి ఇంటూ 365, ఇన్ని మైళ్ళు. దీన్ని ఒక కాంతి సంవత్సరము అంటాం. అలాంటివి 500-600 సంవత్సరాలు దూరం గ్రహాలు ఉన్నాయి, సూర్యులు ఉన్నారు, పాలపుంతలు ఉన్నాయి, తెలియదు ఏమేమి ఉన్నాయో మనకి. సూక్ష్మ జగత్తులోకి వెళ్ళిపోయామనుకో, పరమాణువు యొక్క కేంద్రకం, ఆ కేంద్రకాల్లో 128 కణాలు ఉన్నాయని ఇప్పుడు సైన్స్ చెప్తుంది. రేపు ఇంకా ఎన్ని వేల కణాలు ఉన్నాయని చెప్తుందో మనకి తెలియదు. వీటన్నిటిలోనూ పోల్చి చూసుకుంటే మానవ జాతి ఎక్కడా లేదు. మరి మీరు 800 కోట్లు ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ ఈ విశాల విశ్వంతో పోల్చి చూస్తే మీ 800 కోట్లు ఎంత? అంటే మీరు ఎందుకు తక్కువ అనుకుంటున్నారు భీముడి కంటే? మీరందరూ కూడా కారణ జన్ములే, మీరందరూ కూడా వాయుపుత్రులే. హనుమంతుడు ఒకడే వాయుపుత్రుడు కాదు, వాయువు లేకపోతే మీరు బతకలేరు. తల్లి తండ్రి అవడో మనకు అనవసరం. కానీ ఏది మీకు శ్వాస ఆపేయండి చూస్తాము 3 నిమిషాలు, ప్రాణాయామ పరాయణులు కాకపోతే ధురంధర అని మీకు బిరుదు లేదనుకోండి, కానీ బిరుదున్న వాడికి వచ్చును అని నాకు నమ్మకం లేదు కదా. చేత మనం అందరం కూడా వాయుపుత్రులమే. కానీ దారి తప్పినటువంటి దేవతలు ఇంత అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చి కూడా కుక్కల కంటే జంతువుల కంటే హీనంగా బతుకుతూ ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకోలేకపోతే ఇంకా ఏం చేయగలం అని ఆ మానసిక స్థితి ఆలోచించుకునే ఆలోచనైనా మనకు ఉంది కదా. కనీసం అవగాహన అవుతోంది కదా మనం తప్పు చేస్తున్నాం. మరి తప్పు చేస్తే ఎన్నాళ్ళని మీరు తప్పు చేస్తారు? మనం తప్పు చేసేటటువంటి సామర్థ్యం ఇంజూరియస్ టు హెల్త్. సిగరెట్ ప్యాకెట్ మీద ఉన్నా మీరు సిగరెట్ మానలేకపోతున్నటువంటి ఘనులాయ్. కానీ అది ఎక్కడ తప్పు? మీరు మానాలని లేక, మానాలనుంటే మానేయవచ్చు. నేను చాలాసార్లు చూశాను. నేను స్వయంగా రోజుకి 6-7 ప్యాకెట్లు తాగేవాడిని. మానేద్దాం అనుకున్నా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అసలు తాగాలనిపించదు. పక్కన అవడం తాగుతూ ఉంటే వాంతి వస్తుంది, నాకు నవ్వు వస్తుంది. మరి నేను ఎలా తాగాను రా 7 ప్యాకెట్లు రోజుకని. మరి ఆ చిన్న చిన్న మానలేనటువంటి వాళ్ళం, చిన్న చిన్న సంకల్పాలు నెరవేర్చుకోలేనటువంటి వాళ్ళం. కానీ మనమే ఆ స్థితికి ఎదుగుతాం. మనం ఖచ్చితంగా కారణ జన్మలమే. మీరు అందులో ఏ విధమైనటువంటి అపోహ, మీకోసం ఏదో స్పెషల్ గా నేను చెప్తున్నది కాదు, శాస్త్రాలు చెప్తున్నటువంటివే. జంతువునా నరజన్మ దుర్లభం. నువ్వు యానిమల్వే, నువ్వు జంతువువే, అందులో వాళ్ళేం కాదంటలే. కానీ ఈ జంతువుల్లో మనిషి రూపధారి అయినటువంటి జంతువుగా పుట్టడం దుర్లభం, చాలా కష్టం. ఇంచేత ఈ అవగాహన మిగతా జంతువులకు మీరు చెప్పినా అర్థం కాదు. అర్థమైందా? మారాలి. మారటానికి ఎంత టైం తీసుకుంటారు మీరు? ఈ క్షణం చాలు, మారిపోయారు మీరు. ఇంకా ఆ విధమైనటువంటి ఆలోచన స్థితుల్లో కామన్ సెన్స్ ఉపయోగించుకుంటూ మనం ఎలా జీవిస్తాం అదే మీకు రావాలి తప్ప మిగతాది అయిపోయింది. అసలు ఇంకా మీరు చేసేది ఏముంది? యు ఆర్ ఎ చేంజ్డ్ మ్యాన్. మీరు మహాపురుషులు అయిపోయారు. ఆ క్షణం బకాసురుడు ఏ క్షణంలో అయితే చచ్చాడో ఆ క్షణమే మహాభారత యుద్ధం నిర్ణయం అయిపోయింది. అది వాళ్ళకి తెలుసు. అందుకే అంత బెంగ పెట్టుకున్నారు వాళ్ళు, కీచకుడు వాళ్ళు కూడా. అది వాళ్ళకి తెలుసు. అదంతా ప్రకృతి ఎప్పుడు కూడా దొంగ దెబ్బ కొట్టదు. నారదుడు అక్కడ చెప్తూనే ఉంటాడు, పక్కన మళ్ళా వచ్చి కొంపలంటూ పోతున్నాయని. 2 పార్టీల వాళ్ళకి చెప్తాడు. విన్నవాడు బాగుపడతాడు, విన్నవాడు నాశనం అవుతాడు. కానీ చెప్పలేదు అని మాత్రం మీరు ఎక్కడైనా చెప్పండి, పురాణాల్లో కానీ ఎక్కడ కానీ, ఏ రాక్షసుడికైనా మీకు చెప్పబడలేదు, మీకు మారటానికి టైం ఇవ్వలేదు. అందరికీ ఇచ్చింది కదా. కానీ శంబరాసుడికి కాలం మూడినప్పుడు ఏమంటున్నాడు? గురువు మూర్ఖుడు అన్నాడు, గురువు ముసలాడు అన్నాడు, గురువుకి మతి భ్రష్టత్వం అయిందన్నాడు. అందుకు గురువు మీద నమ్మకం ఉంచుకోమనేది. కానీ ఏ గురువు మీద? నేను గురువుని అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళ మీద నమ్మకం ఉంచుకుంటే గ్యారంటీ లేదు. శాస్త్రాల మీద నమ్మకం ఉంచుకోండి, మహర్షుల మీద నమ్మకం ఉంచుకోండి. ఎవరు ఏమి చెప్పినా మీకు వాడు చెప్పాడు కనుక నమ్మొద్దు. ప్రమాణం కావాలి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. కృష్ణుడు కూడా ఇది నేను చెప్పటం లేదు, ఇదివరకు మహర్షులు ఇలా చెప్పారు, ఇదివరకు కవులు ఇలా చెప్పారు, ఇదివరకు పండితులు ఇలా చెప్పారు, అదే నేను మళ్ళా చెప్తున్నాను.
కొత్త విషయాలు ఏం మనం మాట్లాడుకోవటంలే. మీ జీవితాలు మారాలి అంటే మీ మనస్సు మారాలి. మనస్సు మారటం ఒక క్షణంలో పని. దాన్ని కాపాడుకోండి, మారిపోండి. ఇంకా ఎక్కడా సాధ్యమైనంత వరకు దానికి లొసుగు ఇవ్వకండి. ఒక్కసారి కనుక మీరు జారారో లాగిస్తుంది. ఏమి పర్వాలే, మళ్ళా లాక్కు రావచ్చు. అదేగా సాధన అంటే. అంతే, జారిపోతాను కదా మాస్టర్ ఎలాగో నేను, అంతే అసలు చేయండి నేను, అంతకంటే కుతర్కం ఏం లే. జారారు, విశ్వామిత్రుడు జారాడు, వశిష్ఠుడు జారాడు, అందరూ జారిన వాళ్లే. జారకుండా ఎందుకుంటారు? వాళ్ళు మనుషులేగా, ఎదిగారు. ఎదుగుదాం మనం కూడా. ఈ నిరంతర గురు సాన్నిధ్య శిబిరంలో కనీసం మౌనం, ఆహారం మీద మనస్సు వెళ్లకుండా ఉండటం. ఏం నేర్చుకుంటున్నాను నేను ఇక్కడ? మార్చాను టైం టేబుల్. జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఆ టైం టేబుల్. ఆ టైం టేబుల్లో ఉన్నటువంటి తీవ్రత కనుక మీరు పట్టుకోగలిగితే వచ్చినవాడు మరి తిరిగి వెళ్ళాడు, మారిపోయి వెళ్తాడు. మళ్ళీ రండి. అక్టోబర్ నవంబర్ లోపల సాధ్యమైనంత వరకు 500 మంది ఈ క్యాంపు గుండా వెళ్ళినటువంటి వాళ్ళని మీరు తయారు చేసే బాధ్యత ఒకటి మనసులో పెట్టుకోండి. తొయ్యండి మనుషుల్ని. పిల్లల్ని బలవంతంగా చదివించటంలే. 3 రోజులే కదా, అవస్థపడవగా. ఎలా చెప్తారు అన్నది నేను చెప్పలేను. నేను అది ఒక్కొక్కడికి ఒక్కడు చేపట్టు లాక్కొచ్చే సామర్థ్యం ఉంటుంది కొందరికి. కొందరు కన్విన్స్ చేయగలరు, కొందరు బతిమాలుకోగలరు. మీరు ఏ విధంగా మనుషుల్ని కన్విన్స్ చేస్తారు? కానీ ప్రతి శిబిరంలో 45 దాటకుండా చూసుకోండి. నేను మ్యాక్సిమం లిమిట్కే వెళ్తున్నాను. కింద లిమిట్కి 2-3 వచ్చి మేము చాలా గొప్పవాళ్ళం అని అనుకోకండి, సరిపోదది. ఇప్పటికే మనం చాలా ఆలస్యం చేశాం. కానీ ఆలస్యం చేశాం అనుకుంటూ కూర్చుంటే లాభం ఏంటి? ఆలస్యం అవుతూ అయింది. ఇప్పుడైనా మనం కాస్త అర్థం చేసుకుని పొద్దున్న 7:30 నుంచి సాయంత్రం 7:30 వరకు మీరు ఈ ప్లాట్ఫామ్ మీదే ఉంటారు. పాలు, మజ్జిగ, పళ్ళు తప్ప ఇంకేమీ తినరు. 12 గంటల పాటు ఇక్కడే ఉంటారు. యజ్ఞము ఒకసారి చేస్తారు. ఆ యజ్ఞ విధానం కూడా 2.5 గంటల కంటే ఎక్కువ మించదు. పొద్దున్న 4:30 నుంచి 7:30 లోపల 4-3 మీ ఇష్టం బట్టి 4 దాటకండి, 3 కంటే తక్కువ ఉండకండి. ఇక్కడ వాళ్ళు మాత్రం రాత్రి ఉండిపోతారు. ఇక్కడ పొద్దున్న 4:30కి వాళ్ళు ఇక్కడే స్నానాలు అవి ముగించుకుని గాయత్రి సహస్రనామావళి, దత్త సహస్రనామావళి, మిగతా ఇక్కడ పొద్దున జరిగేటటువంటి కార్యక్రమాలు, మళ్ళీ 7:30కి క్యాంపు వాళ్ళు మిగతా వాళ్ళు వచ్చే లోపల రెడీ అవ్వాలి. వాళ్ళకది ఎక్స్ట్రా డ్యూటీ.